తప్పే అని నేను చెప్పే దగ్గర నుంచి ఫస్ట్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తప్ప ఒప్ప చెప్పి డిబేట్ స్టార్ట్ చేయండి మీరు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే మీ వీక్షకులకు కూడా వెల్పుడి. నమస్తే సార్. నమస్తే. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. రాష్ట్రం నీవు నేర్పినవి ఏదియే కదా అంటారు కదా, మీరు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఇప్పుడు సోమిరెడ్డి గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, గతంలో ప్రస్తుతం ఈయన మాట్లాడిన నల్లపరెడ్డి కుమార్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఖండించదగినవే. 100% తనకి సొంత సంబంధం లేకపోయినప్పటికీ కూడా మనసుకి చెల్లె అవుతుంది అనుకుంటా. ఖచ్చితంగా ఈ కామెంట్స్ ప్రొవోక్ చేసిన కామెంట్స్, ఇది వ్యక్తిగతంగా ఏదో ఆవిడ్ని అనాలి కాబట్టి వ్యాఖ్యలు కాదు. అసలు నెల్లూరు రాజకీయ చరిత్రలో ఇలాగా లేదా మహిళల మీద రాజకీయ విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది చాలా వెరీ క్లియర్. గతంలో ఎప్పుడో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాత్రం ఒకసారి పరిధి దాటి రోజా గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చాలా సీనియర్ పొలిటీషియన్. నెల్లూరు కాన్స్టిట్యున్సీస్, ఆ చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీస్ లో నెల్లూరు సంబంధించిన వ్యక్తిగా ఆయన సీనియర్ పొలిటీషియన్. ఆయన సబ్జెక్ట్ కరెక్షన్ 6 సార్లు చేసినటువంటి ఒక కుటుంబం. అలాంటి ఒక వ్యక్తి ఇలాగా క్షణితావేశ భావోద్వేగాలకు లోనయ్యి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బాహాటంగా ప్రభుత్వ సానుభూతి పనులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కాకుండా, అలాంటి వ్యాఖ్యలు కాకుండా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆవిడేదో ఈయన అవినీతిలో పీజీ చేశారు అని అంటే, వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడెక్కడ పిహెచ్డీ చేస్తావో నాకు తెలుసు నర్మగర్భ వ్యాఖ్యలే చేశారు. మరి దారుణంగా పచ్చిబూతులు మాట్లాడలేదు. అంటే వెంకటేష్ గారు ఇక్కడ ఇంకోటి, ఆవిడ వ్యక్తిగత జీవితంలో మ్యారేజ్ గురించి అనవసరంగా ఒక పిచ్చబొందలో పడిపోయాడు పాపం ప్రభాకర్ రెడ్డి, పెద్ద బావిలో పడిపోయాడు అని రకరకాల వ్యక్తిగతంగా మాట్లాడారు. సార్ ఇందులో జరగనిది ఏముందండి? ఆయన చెప్పిన మాటల్లో 100% వాస్తవాలే ఉన్నాయి. వాస్తవాలంటే ఆవిడ వ్యక్తిగతం గురించి రాజకీయ సభ మీద మాట్లాడాల్సిన అవసరం లేదు కదా వెంకటేష్ గారు. సరే, ఇప్పుడు మీరు మమ్మల్ని ఒక రకంగా మాట్లాడినప్పుడు మేము మిమ్మల్ని ఒక రకంగా మాట్లాడుతాం. ఖచ్చితంగా మహిళ పాయింట్ ఆఫ్ వ్యూ అతను మాట్లాడుతాం. ఇప్పుడు అక్కడ మహిళ కాకుండా జంట ఉంటే మనం అసలు ఈ మాట మాట్లాడుకోం కదా. పోనీ అతను ప్రవోక్ అయిపోయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి వ్యక్తిగతంగా మొట్టమొదటి అతనే మాట్లాడా. ఒక పక్కనేమో అతను లంచాలు తీసుకుని అక్రమంగా డబ్బులు సంపాదించాడని చెప్పేసి అందులో పీజీ చేశారన్నారు. ఇంకో పక్కన కార్యకర్తలు పారిపోతున్నారు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి దెబ్బకి. వీడు చేసేటువంటి అప్పులు, వీడు అడిగేటువంటి అప్పులకి పక్కన కార్యకర్తలు పారిపోతున్నారు, అందులో కూడా ఇతను పీజీ చేశాడని అతని యొక్క వ్యక్తిగత వ్యవహారాల గురించి మాట్లాడారు. పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడారు. ఇప్పుడు మీరు నేను అప్పు చేస్తే మన వ్యక్తిగతమైన వ్యవహారం ఉంది, కానీ పార్టీలో లేకపోతే ప్రభుత్వం అంటగట్టడం తప్పు కదండి. అక్కడ అతను బాధపడిన మాట వాస్తవం. ఆ బాధపడిన వ్యక్తపరిచేటువంటి ఒక విధానంలో అతను అదుపు తప్పిన మాట కూడా వాస్తవం. దాన్ని ఎవ్వరూ కూడా సభ్య సమాజంలో ఎవరూ కూడా దాన్ని సపోర్ట్ చేసేటువంటి వ్యవహారం అయితే కాదు. అయితే ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని చెప్పేసి మనం మాట్లాడాలి. ఇది రాష్ట్రంలో కొత్తగా మాట్లాడుతున్నాం మనం. అందరూ భారతమ్మ అని అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, ఆయన తల్లిని విజయమ్మ గారు అని చెప్పేసి అని అంటారు. ఆవిడ అమ్మ అయితే నాన్న ఎవరని చెప్పేసి మాట్లాడిన మాటలు, స్వయానా హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన వ్యవహారం మనం అందరూ చూసాం కదా. అలాగే బ్లూ ఫిల్మ్ లో వేసుకునే పరిస్థితి ఉన్నదాన్ని నువ్వు బండారు సత్యనారాయణ మాట్లాడిన మంత్రిగా కూడా ఉన్నట్లుందా రోజా? అవును. అలాగే సోమిరెడ్డి గారు మాట్లాడినప్పుడు, అలాగే కిరా కార్పి ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. అదేమంటే మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా అనొచ్చు. మరి అరెస్ట్ చేసి లోపల వేయచ్చు కదండి.
ఏం మాట్లాడారు? రోజా కొవ్వు తీసి తిరుపతి లడ్డూలో కలిపారు అన్నటువంటి ఒక మాట మాట్లాడిన వ్యక్తి ఏంట? ఈ రోజుకి యాక్షన్ ఉందా సార్? మహిళలకి ఏమి సార్ మీరు క్షమాపణ చెప్పిస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఏ క్షమాపణ చెప్పించారు సార్? నేను ఆడెవరు, అతను పేరు సీమరాజా అనేటువంటి ఒక వ్యక్తి కిరణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని కిరణ్ అతని పేరు, అతను ఆల్రెడీ అరెస్ట్ చేశారు. పేరు నాని గారి భార్యని చేసినటువంటి కామెంట్స్ చెప్పంటారు.